ఏమన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మన ఇంట్లో మధ్యాహ్నంకి ఏం కూరలు చేసుకున్నామో చూపిస్తా. వైట్ రైస్, అరటికాయ తాలింపు ఫ్రెండ్స్, ఆకుకూర పప్పు, అరటికాయ తాలింపు, నిన్నటి పచ్చడి, ఇవాల్టి రసం. ఇవాళ మన ఇంట్లో ఇవే ఫ్రెండ్స్. మరి మీ ఇళ్ళల్లో మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. కాకపోతే మనం ఫస్ట్ వండుకున్న రైస్ని మనం తినకుండా కొద్దిగా పెద్దలకి తీసి పెట్టాలన్నమాట. వైట్ రైస్ కొద్దిగా వైట్ రైసు అండ్ కొద్దిగా పప్పు, తాలింపు, కొద్దిగా రసం. ఇలా పెద్దలకి ఎవరు ఫస్ట్ తీసి పెడతారు ఫ్రెండ్స్. మనం ఎంగేజ్ చేయకుండా ముందుగా పెద్దవాళ్ళకి తీసి పెడితే పితృ శాపాలు ఏదన్నా ఉంటే పోతాయంట. అందువల్ల మీరేం చేసుకున్నా కూడా ఫస్ట్ వంటల్లో పెద్దలకు తీసి పెట్టండి. కొద్దిగా వైట్ రైస్ ఏ రోజు ఏ కూర చేసుకుంటే ఆ కూర పక్కన పెడితే మనకంటూ పితృ శాపాలు అనేవి ఉండవన్నమాట. వాళ్ళని గుర్తు చేసుకుంటూ కొద్దిగా రైస్ పక్కన పెట్టేద్దాం డైలీ. నేనైతే డైలీ ఇదే పని చేస్తాను. ముందు మనం ఎంగిల్ చేయండి తీసి పక్కన పెట్టేస్తాను అన్నమాట. మీరు కూడా పితృశాపాలు ఏదన్నా ఉంటే ఇంట్లో చికాకులు, పిల్లలు పుట్టకపోవడం, ఇట్లాంటివన్నీ సమస్యలు తలెత్తుతాయి ఫ్రెండ్స్. అందువల్ల వాళ్ళని గుర్తు చేసుకుంటూ కొద్దిగా పక్కన పెట్టేసుకున్నాము. ఇలాగే చేస్తాను. మీరు కూడా ఇలాగే చేయండి, చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.